ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించినానని. మరి 2 రాజులు 19:20 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు అనుకుంటున్నావేమో, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఏమైపోయింది, నా ప్రార్థన ఎవరింటున్నారు అని ఆలోచిస్తున్నావేమో. మరి దేవుడు నీ ప్రార్థన వింటానంటున్నాడు. ఆయన ఎదుట నువ్వు చేసిన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా బాధపడుతున్నావో, ఏ రీతిగా ఆయన సన్నిధానంలో మోకరించి గోజాడుతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన వింటున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు. లోకంలో ఎవరిని అడిగినా కూడా మరి సహాయం చేయలేరు. మనము చాలా మట్టు వరకైతే లోకానుసారంలో లోకమైన వాటి కొరకు ఎదురు చూస్తుంటాం. ఎవరు సహాయం చేస్తారు, ఎవరికి నాకు హెల్ప్ చేస్తారని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించినానంటున్నాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించినాడు ఈరోజు. మరి అదే ప్రకటన 3:10 కూడా ఉన్నది, రాబోయే శోధన కాలంలో నుండి నేను నిన్ను తప్పించదని అంటున్నాడు. మరి నీకు ఏదైతే శోధన వస్తుందో, శోధనలో ఉన్నావో, ఆ శోధనలన్నింటినీ కూడా నీ ప్రార్థన విని నిన్ను విడిపించి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.